హాయ్, ఐఎమ్ యువర్ రాహుల్. మనం వాట్సాప్లో చాలామందితో చాటింగ్ చేస్తుంటాం కదా. అలానే వీటిలో మనకు కొన్ని పర్సనల్ చాటింగ్స్ కూడా ఉంటాయి. ఇలా మనకున్న పర్సనల్ చాటింగ్స్ని ఎవరు చూడకూడదని చెప్పి మనం ఇంతకు ముందైతే కనుక చాట్లాక్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఈ చాట్లాక్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనమైతే చాటింగ్ ఎవరు చూడకుండా చాట్ అయితే లాక్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ చాటింగ్ మనం లాక్ చేసామని చెప్పి ఎవరైనా మన ఫోన్ ఓపెన్ చేసినట్లయితే కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా మన ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కనుక మన వాట్సాప్ చాట్ హిస్టరీ ఇక్కడ క్లియర్గా కనిపించిపోయింది, మనం ఇక్కడ చాట్లాక్ వేసామని చెప్పి. సో దీనివల్ల వాళ్ళకైతే అర్థమైపోతుంది అంటే మనకి దీంట్లో చాలా కాంటాక్ట్స్ పెట్టుకున్నాం, మనం సీక్రెట్గా ఎవరితో చాట్ చేస్తున్నాం చెప్పి వాళ్ళకైతే తెలిసిపోయేది. దీనివల్ల మనం ఏం చాట్ చేస్తున్నాం వాళ్ళైతే చూడలేకపోయేవారు తప్ప మిగతాదంతా మనం చాట్ చేస్తున్నాం అయితే కానీ తెలిసిపోయేది మనకి సీక్రెట్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి. సో మనకి ఇలా కాకుండా అసలు ఎవరికీ తెలియకుండా మనం ఎవరితోనైనా పర్సనల్గా చాట్ చేస్తున్నామా, మనకైనా పర్సనల్ చాటింగ్స్ ఉన్నాయా లేదని చెప్పి ఎవరికి కనిపించకుండా టోటల్గా మన పర్సనల్ చాట్ని ఫుల్గా హైడ్ చేసేసుకుని మన సీక్రెట్గా ఎలా చాటింగ్ చేసుకోవాలో నేనైతే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థం కాదనమాట. ఓకే, ఏమాత్రం నేర్చుకోకుండా మనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, వాట్సాప్లో మనం మన పర్సనల్ చాట్స్ని హైడ్ చేసుకోవడం కోసం మీరు ఇక్కడ ఏ పర్సన్ యొక్క చాట్ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్సనల్ ఒక చాట్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు చూపించడం కోసం ఇక్కడ చాట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా లాంగ్ ప్రెస్ చేసినట్లయితే కనుక మనకి పైన ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో రైట్ సైడ్లో మనకి పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో మనకి ఇక్కడ లాక్ చాట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఇస్తే కనుక మన చాట్ లాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే పైన లాక్డ్ చాట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, ఈ లాక్డ్ చాట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఇస్తే కనుక ఇప్పుడు మనం లాక్ చేసుకున్న చాట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పైన రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ చాట్ లాక్ సెట్టింగ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హైడ్ లాక్డ్ చాట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది, ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సీక్రెట్ కోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక సీక్రెట్ కోడ్ ఒకటి సెట్ చేసుకోండి. ఇదేంటంటే ఇప్పుడు మనం లాక్ చేసుకున్న చాట్ ఉంది కదా, ఆ చాట్ను ఓపెన్ చేయాలంటే కనుక మనకు ఒక సీక్రెట్ కోడ్ అవసరం అనమాట. మీ ఇష్టం ఇక్కడ ఏ కోడ్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ మీకు చూపించడం కోసం ఇక్కడ నేను 1 2 3 4 అయితే ఇస్తున్నాను చూడండి. ఇలా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు మళ్ళీ రిపీట్ అడుగుతుంది ఇక్కడ కోడ్. మీరు ఫస్ట్ ఇచ్చిన కోడ్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి కింద డన్ ఉంది కదా, ఈ డన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు మనం లాక్ చేసుకున్న చార్ట్ అయితే కనుక ఇంక కనిపించదు. ఇక్కడ ఇందాక అయితే కనుక మనకి లాక్ చార్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపించింది కదా పైన, ఇప్పుడు అయితే ఆప్షన్ లేదు చూడండి. ఇక్కడ మొత్తం హైడ్ అయిపోయింది ఫుల్గా. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మన వాట్సాప్ని చూసినా మనం సీక్రెట్గా చాటింగ్ చేస్తున్నామని కానీ లేదంటే ఏదైనా చాట్కి మనం లాక్ చేసి పెట్టుకున్నామని కానీ ఎవరికి కూడా ఇంకైతే తెలియదు అనమాట. ఇప్పుడు మీరు లాక్ చేసుకున్న లాక్ చాట్ని ఓపెన్ చేయాలనుకుంటే కనుక పైన సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్లో ఇందాక మనం ఒక కోడ్ పెట్టుకున్నాం కదా 1 2 3 4 అని చెప్పి, అక్కడ మీ ఇష్టం ఏ కోడ్ అయినా పెట్టుకోవచ్చు మీకు నచ్చిన కోడ్ని. మీరు ఆ పెట్టుకున్న కోడ్ని అక్కడ ఎంటర్ చేసుకుంటే కనుక సెర్చ్ బార్లో మనం లాక్ చేసుకున్న లాక్ చాట్ అయితే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ మీరు ఎప్పుడైనా మీరు సెట్ చేసిన లాక్ మర్చిపోతే కనుక పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పైన సెర్చ్ బార్లో మీరు లాక్ చేసుకున్న వాళ్ళ కాంటాక్ట్ నేమ్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే కనుక మీకు కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది అనమాట, ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి. ఫింగర్ ప్రింట్ ఇస్తే కనుక మనకి కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. వీటిలో మనకి ఇక్కడ వేవ్ కాంటాక్ట్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఫింగర్ అడుగుతుంది, ఫింగర్ ఇచ్చేయండి. ఇస్తే కనుక మనకి కాంటాక్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చాట్ లాక్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే కనుక మనకి అది ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయి మనం పెట్టుకున్న లాక్ మొత్తం కూడా పోతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు మళ్ళీ దాన్ని లాక్ చేసుకోవాలనుకుంటే కనుక సేమ్ ప్రాసెస్లో మళ్ళీ దాన్ని లాక్ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా మనకి ఏమైనా పర్సనల్ చాట్స్ ఉంటే కనుక వాటిని లాక్ చేసుకుని ఇలా అయితే హైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.